నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదికగా ఎన్డీఏ కూటమిని గెలిపించాలనే ఒక సంకల్పంతో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు యొక్క అనుబంధ సంఘాల మీటింగ్ని గుంటూరులో పెట్టుకుంటున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తరువాత ఇంకా మీటింగ్ జరగబోతుంది, ఇక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మీటింగ్ని వాయిదా వేసుకుంటున్నాము, మీటింగ్కి అన్ని విధాలుగా అనుమతులు వచ్చిన తర్వాత మీటింగ్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు జూమ్ మీటింగ్లో చెప్పారని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ న్యూస్ వైరల్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అసలు పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోవడానికి గల కారణాలేంటి, జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాలా వద్దా, ఇవ్వకపోవడం అనేది నేరమా కాదనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మందకృష్ణ మాదిగ గారికి ఇక్కడికి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడానికి గల కారణాలు మనకు కనిపించేవి ఏంటంటే, మొదటిగా మనం చూస్తే మందకృష్ణ మాదిగ గారిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఆయనది తెలంగాణ కాబట్టి ఇక్కడ పర్మిషన్ ఇవ్వమనేది. రెండోది ఏంటంటే కృష్ణ మాదిగ గారు క్లియర్గా ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏం స్టాండ్ తీసుకున్నాడు, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ స్టాండ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో మీరు కనుక గమనిస్తే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 2024 వరకు మందకృష్ణ మాదిగ గారు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో అనేక మీటింగుల పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు, మీటింగులు పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే క్లియర్గా ఆయన ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపాడు కాబట్టి ఎక్కడ మాదిగ ఓట్లు కొన్ని ఆ కూటమికి బదిలీ అవుతాయో, మాదిగ ఓట్లు వైసీపీకి పడుకోకుండా మందకృష్ణ మాదిగ గారు అడ్డుకుంటారేమోనని ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే వాస్తవానికి ఇది రాజ్యాంగబద్ధమేనా, రాజ్యాంగ సమ్మతమేనా అంటే ఒక్కసారి రాజ్యాంగబద్ధమా సమ్మతమా కాదా అనేటువంటి అంశాలను మనం పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన చిల్లైనటువంటి షర్మిల గారిదే రాష్ట్రం. షర్మిల గారిని ఎక్కడిచ్చారు, షర్మిల గారిని తెలంగాణలోనే కదా ఇచ్చింది, అనిల్ కుమార్ గారికే కదా ఇచ్చింది. నేను తెలంగాణ కోడలని అని చెప్పేసి తెలంగాణలో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ తరపున ప్రచారం చేసి వచ్చింది కదా నిన్న మొన్నటి దాకా. ఈ రోజున మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ ఏ కుల సంఘం కానీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ఎవరి కానీ విమర్శించినంత రీతిలో జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారు విమర్శిస్తున్నారు. ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నారా అంటే ఆఖరికి వివేకానందరెడ్డి హత్య కూడా మా అన్నే చేశాడు అనే విధంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ అంశాన్నన్నా వదిలిపెట్టారా, ప్రత్యేక హోదాని వదిలిపెట్టారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం లేదని మాట్లాడుతున్నారా, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా తీసుకెళ్ళి అమిత్ షా మోడీ గారి యొక్క కాళ్ళ దగ్గర పెట్టారని చెప్పేసి మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్ని రకాలుగా అసలు నువ్వు భారతీయ మాటే వింటావు, ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంది నువ్వు కాదు భారతీయ అని చెప్పేసి ఎన్ని రకాలుగా నీకు నీ కుటుంబాన్ని మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడు. కానీ ఏ రోజు కూడా షర్మిల గారు ఏ మీటింగ్ పెట్టుకుంటున్నా కానీ పర్మిషన్లు ఉన్నాయి. ఈ రోజు కూడా షర్మిల గారు అనేక పేర్ల మీద మీటింగులు పెట్టుకుంటూ మిమ్మల్ని విమర్శించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతుంది. కానీ ఎక్కడా కూడా షర్మిల గారికి ఆటంకాలు లేవు, పర్మిషన్ లేకుండా పోలేదు. కానీ ఈ రోజున మందకృష్ణ మాదిగ గారికి మాత్రం మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఒక మీటింగ్ పెట్టుకుంటుంటే మాత్రం ఆ మీటింగ్కి పర్మిషన్ రద్దు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి భారతదేశానికి ఉండబడినటువంటి రాజ్యాంగ వ్యవస్థని మనం పరిశీలిద్దాం. రాజ్యాంగ వ్యవస్థను పరిశీలిస్తే రాజ్యాంగ వ్యవస్థ ఏం చెప్తుంది, ఈ భారతదేశంలో ఎవరైనా ఎప్పుడైనా ఏ కుల సంఘం పేరుతోనైనా ఏ రాజకీయ పార్టీ పేరుతోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ జిల్లాలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఏ సందర్భంలోనైనా సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు, ప్రచారాలు చేసుకోవచ్చు. కానీ మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే ఎందుకు పర్మిషన్ లేదు, మీ చెల్లెలైనటువంటి మీరెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి షర్మిలారెడ్డి గారికి మాత్రం ఎందుకు పర్మిషన్ ఉంటుందా అంటే ఈయనేమో ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఈయనేమో ఒక తక్కువ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఈయన మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన మీటింగ్ పెట్టడానికి ఈయనకు పర్మిషన్ లేదు. కానీ మీ చెల్లెలకి మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం మిమ్మల్ని విమర్శిస్తున్నా కానీ మీరు పర్మిషన్ ఇస్తారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం నడుస్తుందా అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మేమేమంటున్నామా అంటే ఓకే, మందకృష్ణ మాదిగ గారు ఒక మీటింగ్ పెడుతున్నారు, మీకు వ్యతిరేకమైనటువంటి మీటింగ్ పెడుతున్నారు, ఎన్డీఏకి అనుకూలమైనటువంటి మీటింగ్ పెడుతున్నారు, పెట్టనివ్వండి. ఆయన చెప్పేటువంటి మాటల్లో నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత అనేది ఉంటే కొంతమంది ప్రజలు అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆయన చెప్పేటువంటి మాటలన్నీ అబద్ధాలనుకో, వాటిలో నిజాయితీ లేదనుకో, ప్రజలు అటువైపు చూడరు కదా, ప్రజలు అటువైపుగా ఓట్లు వేయరు కదా, మీరెందుకు భయపడుతున్నారు అంటే
ఇక్కడ క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే ఒక కుల వివక్ష అనేది స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి, ఒక కులం కారణంగానే మందకృష్ణ మాదిగ గారికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి దళిత సామాజిక వర్గాలు ఆలోచించాలని చెప్పేసి, ఆ ఆలోచన విధానం కనుక అటువైపు మళ్ళితే ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో 2024లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత నష్టం జరుగుతుందని, ఎవరు ఎక్కడైనా ఏ విధంగానైనా మీటింగులు పెట్టుకునే పర్మిషన్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ యొక్క మీటింగులు వాళ్ళు పెట్టుకునేటువంటి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పేసి మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు, అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. మందకృష్ణ మాదిగ గారు ఏదైనా తప్పు చేస్తే దాన్ని తప్పు అని చెప్పే దగ్గర మేము ముందుంటాం. కానీ ఆయనకి ఏదైనా పర్మిషన్లు ఇవ్వకోకుండా అడ్డుకోవాలని చెప్పేసి ఆయన్ని రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఆయన్ని కట్టడి చేయాలని చూస్తే మాత్రం కట్టడి చేసిన ప్రతి సందర్భంలో కూడా ఖండించే దగ్గర మా నిజం మీడియా ముందుంది. కాబట్టి ఈ సమాజంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సంఘటన జరిగినా కానీ సంఘటనతో సంబంధం లేకుండా సంఘటనలో నిష్పక్షపాతంగా జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియజేసే దగ్గర మేము ముందుంటాం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.